హలో ఆల్, దిస్ ఇస్ రవితేజ అండ్ మీరు చూస్తున్నారు రవితేజ వినిమయోగం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం మిరాయ్ మూవీ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ రోజే మిరాయ్ మూవీకి ఇందాకే వెళ్ళొచ్చాను అండ్ మూవీని చూసిన తర్వాత నాకు అనిపించిన ప్రోస్ అండ్ నాకు అనిపించిన కాన్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మిరాయ్ మూవీ గురించి చెప్పాలంటే మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యింది అండ్ ఈ మూవీ కంప్లీట్ గా 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గారు వచ్చేసరికి కార్తిక్ ఘట్టమనేని గారు అండ్ మెయిన్ క్యాస్ట్ వచ్చేసరికి మన తేజ సజ్జా గారు, రితికా నాయక్ గారు అండ్ శ్రీయశరణ్ గారు, మంచు మనోజ్ గారు, జగపతి బాబు గారు, ఇలా చాలా మంది యాక్టర్స్ తోటి ఈ మూవీని అయితే పవర్ ప్యాక్ గా ప్లాన్ చేశారు. అండ్ ఇది ఈ మూవీ యొక్క బ్యాక్ స్టోరీ. అండ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మీరు చూసిన బజ్ అయితే ఎంత బజ్ క్రియేట్ అయిందో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయో మీరు చూశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా లేదా ఇప్పుడు ఈ రివ్యూలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మూవీలో ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్టోరీ అసలు ఉంటుందా ఉండదా అన్న డౌట్ తోటి నేనైతే వెళ్ళాను. ఎందుకంటే ట్రైలర్ లో చూసినప్పుడు మొత్తం విఎఫ్ఎక్స్ తో మ్యాజిక్ అయితే చేశారు, కానీ దాని వెనకాల బ్యాక్ స్టోరీ అసలు ఉందా అని నాకైతే క్వశ్చన్ తోటి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. సో ఈ మూవీలో స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ చుట్టూ ఉండే సెంటిమెంట్స్, ఆ స్టోరీ చుట్టూ ఉండే విఎఫ్ఎక్స్, ఆ స్టోరీ చుట్టూ మిగతాదంతా తిరుగుతాయి. సో స్టోరీ మెయిన్ ప్లాట్ అయితే ఈ సినిమాలో ఉంది. అండ్ ఇంకొక ప్రో గురించి మాట్లాడాలి అంటే అండ్ మన యాక్ట్రెస్ యొక్క యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తేజ సజ్జ గారు మనం ఆల్రెడీ చూసాం, ఆయన ఆ యాక్షన్ సీక్వెల్ కోసం, ఆ ఫైటింగ్ సీన్స్ కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశారు కదా, అవి అన్ని ఈ మూవీలో 100% వర్కౌట్ అయ్యాయి. హీస్ హార్డ్ వర్క్ ఎక్కడికి పోలేదు ఈ మూవీలో, మీరు అదైతే ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇంకొకటి విఎఫ్ఎక్స్ గురించి, అసలు ఈ మూవీలో మెయిన్ విఎఫ్ఎక్సే కాబట్టి విఎఫ్ఎక్స్ వండర్ఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంతకు ముందు చాలా మూవీస్ విఎఫ్ఎక్స్ ఫెయిల్ అయినప్పటికీ ఈ మూవీలో అటువంటి డిసప్పాయింట్మెంట్ మీకైతే ఉండనే ఉండదు. మెయిన్ స్టోరీ టేక్ ఆఫ్ నుంచి స్టోరీ అయిపోయి మన క్లైమాక్స్ వరకు మీరు ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ ఇక్కడ తక్కువైందే, ఒకవేళ స్టోరీ ఇక్కడ ల్యాగ్ అయిందే, ఇక్కడ డైలాగ్ ల్యాగ్ అయిందే, ఇక్కడ అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి అన్న ఫీలింగ్ మీకు ఎక్కడా కూడా రాదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా వస్తుంది, ఆ క్యారెక్టర్ కూడా అక్కడ అస్సలు ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. సో ఎక్కడ కూడా అన్నెసరీ క్యారెక్టర్స్ రావు, ఎక్కడ కూడా అన్నెసరీ సీన్స్ ఉండవు. ఇంకా నాకు బాగా నచ్చిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మూవీకి రిలీజ్ అయిన ఒకే ఒక సాంగ్ వైబుంది బేబీ వైబుందిలే, ఆ సాంగ్ ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ మూవీలో పెట్టడానికి కూడా ఎక్కడ కూడా స్పేస్ లేదు. ఒకవేళ ఆ సాంగ్ పెట్టుంటే అన్నెసరీ సాంగ్ అయి ఉండేది. అండ్ అది గమనించిన కార్తిక్ ఘట్టమనేని గారు ఈ సాంగ్ అయితే తీసేసినట్టున్నారు. అది చాలా గుడ్ డెసిషన్ అండ్ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఏం చిన్న మూవీ కాదు, లిటరల్లీ దగ్గర దగ్గర 3 hours అయితే నేను థియేటర్ లోనే ఉన్నాను. సో 3 hours లో మాక్సిమం 2 hours 45 minutes మూవీ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ లెంత్ అంతా కూడా ఎక్కడ కూడా మీకు బోర్ అయితే అనిపించదు. మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో ఒక సీన్ లో ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ బ్యాక్ లో ఉన్న స్టోరీ కానీ మిమ్మల్ని అయితే ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ యాజ్ ఏ తేజ సజ్జాస్ మదర్ శ్రీయశరణ్ గారు ఆవిడ పాత్రకి 100 కాదు 200% న్యాయం చేశారు. అండ్ ఆవిడ ఉండడం ఈ మూవీకి వర్త్ అని అయితే నాకు అనిపించింది. అండ్ అలాగే మన మంచు మనోజ్ గారి విలనిజం, వావ్, లిటరల్ గా ఆయనని చూస్తే ఒకానొక టైంలో భయం కూడా వేస్తుంది, వణుకు కూడా వస్తుంది, అంత మంచి విలనిజం చేశారు. అండ్ మన జగపతి బాబు గారు యాజ్ ఎ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఆయన క్యారెక్టర్ కి ఆయన న్యాయం చేశారు. అండ్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ కామెడీ. అసలు ఈ మూవీలో కామెడీ ఉందా? ఉంది. ఎంత ఉండాలో అంతే ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. మన గెటప్ సీన్ గారి చుట్టూ నడిచిన కామెడీ ట్రాక్ బాగుంటుంది. అలాగే ఇంకొక కొన్ని క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి కామెడీ జనరేట్ చేయడానికి మాత్రమే. అండ్ వాళ్ళతో క్రియేట్ అయిన కామెడీ కూడా చాలా బాగా పండింది. సో ఒక మూవీకి కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్, స్టోరీ ఉంది, కామెడీ ఉంది, అండ్ గ్రాఫిక్స్ చెప్పాను, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి, యాక్టర్స్ ఒక యాక్టింగ్ అదిరిపోయింది. అండ్ స్టోరీ, బ్యాక్ స్టోరీ ఏదైతే విలన్ మంచు మనోజ్ గారి బ్యాక్ స్టోరీ ఉంటుందో అది కూడా ఆయన క్యారెక్టరైజేషన్ కి ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ మన శ్రీయశరణ్ గారి బ్యాక్ స్టోరీ అంటే మన తేజ సజ్జా గారి బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెంటిమెంట్ ఈ మూవీలో ఉందా లేదా? ఖచ్చితంగా సెంటిమెంట్ ఉంది. ఆ తండ్రి కొడుకుల బాండింగ్ కానీ అది అంతా, నేను మీకు స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు, లీక్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. నేను జస్ట్ దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ మీకు పెంచుతున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో మీరు మూవీకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హరి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాని ఇంకొక రేంజ్ కి తీసుకెళ్ళింది. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నంత సేపు నేను నా సీట్ లో ఉండాలనుకోలేదు, అంత గొప్ప ఎలివేషన్స్ ఇచ్చారు, అంత గొప్ప
ఊఫర్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్ ఆర్ఆర్ కానీ అసలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అండ్ మూవీలో చాలా గూస్ బంప్ సీన్స్ అయితే ఉంటాయి. నాకు స్టార్టింగ్ సీన్ గూస్ బంప్స్ అనిపించింది, ఇంటర్వెల్ బ్యాంక్ గూస్ బంప్స్ అనిపించింది, క్లైమాక్స్ లో కూడా గూస్ బంప్స్. ఎక్కడ కూడా చెప్తున్నాను కదా, అరే ఇక్కడ తగ్గిందే, అరే ఇక్కడ పెరిగిందే అన్న అయితే అనిపించదు. సినిమా వెళ్తున్న కొద్దీ దాని స్టాండర్డ్స్ పెంచుకుంటూనే పోతుంది. అండ్ చాలా మందికి ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు వచ్చిన డౌట్, హనుమాన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని, అంటే హనుమంతుడిని బేస్ చేసుకుని మూవీ తీశారు, హిట్ కొట్టారు, ఇందులో కూడా రాముడిని సెంటిమెంట్ గా పెడుతున్నారా లేకపోతే అదే సెంటిమెంట్ తోటి ఈ సినిమాని హిట్ కొట్టాలనుకుంటున్నారా అని చాలా మంది అయితే క్వశ్చన్ అడిగారు. దానికి ఫుల్ ఫ్లెడ్జ్ ఆన్సర్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాని వెనకుండి రాముడే నడిపించాడు అని మూవీ చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే సినిమా మొత్తంలో మీకు రాముడు క్యారెక్టర్ కనిపించదు, అండ్ అది కనిపించిన దగ్గర మీరు విస్మయం చెందకుండా మాత్రం ఉండలేరు. ఖచ్చితంగా ఆ సీన్ దగ్గర మీరు నోరు అప్పలించాల్సిందే, చప్పట్లు కొట్టాల్సిందే, అరవాల్సిందే, కేకలేయాల్సిందే అండ్ దండం పెట్టాల్సిందే. సో అంత బాగా క్యారీ అవుట్ చేశారు మూవీ మొత్తాన్ని. సో ఎప్పుడైతే ఈ కొత్త జనరేషన్ స్టార్ట్ అయిందో, మైథలాజికల్ వరల్డ్ ని డిజిటల్ వరల్డ్ ని మిక్స్ చేస్తూ తీసిన మూవీస్ ఇప్పటి వరకు ఏది ఫ్లాప్ అవ్వలేదు. అందులో కల్కి కావచ్చు, కార్తికేయ 2 కావచ్చు, మొన్న రీసెంట్ గా వచ్చిన హనుమాన్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా చరిత్ర సృష్టించబోతున్న మిరాయ్ మూవీ కావచ్చు. సో స్టోరీ నేను చెప్పినట్టుగా మిరాయ్ అనే ఒక ఆయుధం చుట్టూ తిరుగుతుంది, అండ్ ఆ ఆయుధాన్ని ఎలా సంపాదిస్తాడు అనేదే సినిమా కాన్సెప్ట్. అండ్ దానికి తోడు విఎఫ్ఎక్స్ యాడ్ అయ్యి, మ్యూజిక్ యాడ్ అయ్యి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యి ఆ మూవీని ఇంకా కొంచెం ఎలివేట్ చేసి ఇంకొక పై స్థాయికి తీసుకెళ్ళింది. సో ఇది కంప్లీట్ గా ప్రోస్ గురించి మాట్లాడాలి అంటే, ఏంట్రా సినిమాని లేపేస్తున్నావు, డప్పులు కొట్టేస్తున్నావు అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. అలాగే నేను కూడా సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఆడియన్ గా, కామన్ ఆడియన్ గా అందులో ఉండే మైనస్లని, అందులో ఉండే ఎర్రర్స్ ని కనిపెట్టాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటే మూవీకి వెళ్ళాను. కానీ మూవీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెతికినా మైనస్లు దొరకవే, ఎక్కడ వెతికినా ఒక పాయింట్అవుట్ చేయడానికి కూడా ఏం దొరకలేదు. కానీ అయినా కూడా ఒకటి పట్టుకున్నాను, అదే ఈ మూవీకి మైన్యూట్ నెగ్లెజిబుల్ కాన్ అని కూడా నేను చెప్తాను. అది ఎక్కడ అంటే మన రితిక నాయక్ గారి దగ్గర అనిపించింది. ఆవిడ మేబీ తన క్యారెక్టరైజేషన్ లేకపోతే తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకవో నాకు తెలియదు, కాన్స్టెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అబ్బా, కాన్స్టెంట్ గా డైలాగ్ డెలివరీ. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, తను ఇంతకు ముందు నటించిన సినిమా మీరు చూసే ఉంటారు, ఆకాశవనంలో అర్జున కళ్యాణం, మన ఆ మూవీలో కూడా తన డైలాగ్ డెలివరీకి చాలా మంది చిరాకు పడ్డారు, ఆ హెయిర్ స్టైల్ కి చిరాకు పడ్డారు. సో ఇందులో కూడా కొంచెం అలాగే అనిపించింది. మేబీ తను సాధు క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి తను ఆ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ని మెయింటైన్ చేయాలని అలా చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొక మైన్యూట్ నెగ్లిజిబుల్ కాన్ ఏంటి అంటే, తను డైలాగ్ చెప్పేటప్పుడు లిప్ సింక్ అయితే అవ్వలేదు. వేరాస్ అదర్ యాక్ట్రెస్, మన శ్రియా శరణ్ గారు కానీ, మన తేజ సజ్జా గారు కానీ, మన జగపతి బాబు గారు కానీ, ఎవరు చెప్పినా సరే డైలాగ్ చెప్పేటప్పుడు లిప్ సింక్ అయింది. కానీ మన హీరోయిన్ గారికి చెప్పిన కొన్ని చోట్లలో లిప్ సింక్ అవ్వకపోవడం వల్ల కొంచెం సినిమా నుంచి డీవియేట్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలాగని ఇది పెద్ద మైనస్ అని నేను చెప్పను, ఇది చాలా నెగ్లిజిబుల్ అంటే నెగ్లిజిబుల్. ఎందుకంటే సినిమా మొత్తాన్ని ఓవరాల్ గా చూసిన తర్వాత అసలు ఈ సినిమా వర్త్ అనిపించింది. మీరు కనుక ఈ సినిమాని రియల్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంట్లో చూస్తాను, ఓటీటీకి రిలీజ్ అయిన తర్వాత చూస్తాను అంటే మీరు నిజంగా ఆ ఫీల్ ని మిస్ అవుతారు, ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఆర్ఆర్ ని మిస్ అవుతారు. అండ్ ఎప్పుడైతే కొన్ని ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు ఆర్ఆర్ వచ్చిందో నా సీట్ అయితే షేక్ అయ్యింది. అంత బాగా ఆర్ఆర్ కానీ, అంత బాగా విఎఫ్ఎక్స్ కానీ, అంత బాగా. అండ్ ఈ మూవీలో వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అది చూసి అబ్బా ఏం సీన్ పడిందిరా, అబ్బా సూపర్ రా అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఏ మాత్రం ఎగ్జాజరేషన్ చేసి చెప్పట్లేదు, ఇది 100% ట్రూ ఫ్యాక్ట్. సో ఈ మూవీకి మీరు నన్ను కనుక రేటింగ్ ఎంత ఇస్తావు అని అడిగితే నేను 5/5 ఇస్తాను. ఎందుకు అంటే, నేను ఏంట్రా నువ్వు కాన్ చెప్పి మళ్ళీ 5/5 ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను ఓవరాల్ గా మూవీని చూసినప్పుడు నాకు ఈ కాన్ పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే మనకు మూవీకి కావాల్సింది స్టోరీ కావాలి, అండ్ మూవీకి కావాల్సింది ఒక మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి, సెంటిమెంట్ కావాలి, కామెడీ కావాలి, ఎలివేషన్ కావాలి. ఇవన్నీ పవర్ ప్యాక్ గా దగ్గరికి పెట్టిన తర్వాత ఈ యాక్టర్స్ చేసే చిన్నవి మైన్యూట్ అనిపిస్తాయి. కాబట్టి నేను ఈ మూవీకి 5/5 అయితే రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ మూవీ మీరెవరైనా చూసినట్లయితే నేను చెప్పిన ఈ రివ్యూ కరెక్ట్ అనిపించినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. లేదు నేను తప్పు చెప్పాను అన్నా సరే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మూవీ లవర్స్ అయిన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్ లో రావాలి అనిపించినట్లయితే, ఈ ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫై అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మిరాయ్ మూవీ రివ్యూ అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. Please keep supporting me. Please keep subscribing to my channel. Thank you so much.